దయచేసి తల్లిదండ్రులను మాత్రం దూరం చేసుకోకండి. ఒక గుప్పెడు అన్నం పెట్టండి. మీలో ఏమాత్రం కొంచెమన్నా అమ్మా నాన్న మీద ప్రేమ ఉందని చెప్పేసి మీరు ఫీల్ అయితే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మనలో చాలా మంది తల్లిదండ్రులు ఇంట్లో నుంచి గెంటేస్తున్నాం. వాళ్ళు ఈరోజు అనాథాశ్రమంలో కానీ ఓల్డేజ్ హోమ్లో కానీ లేదా రోడ్ల మీద ఆడుకుంటున్నారు. వాళ్ళు మనల్ని కని పెంచి ఈరోజు వాళ్ళు కూలికి పోయి వాళ్ళు తినకుండా మనకు పెడితే ఈరోజు అలా చేయడం కరెక్టా? అమ్మా నాన్న లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ విలువేంటో. ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమైతే. అమ్మా 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 మా తిన్నమ్మా మా తగమ్మా తిన్నమ్మా మా తిన్నమ్మా మా ఒన్నే ఒకసారి ఎద్దోళమ్మా మా ప్లీజ్ అమ్మా 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 అమ్మ నాన్న ఊట తిన్నమ్మా చూశారు కదా ఆ బాధ ఎలా ఉంటుందో. మీలో మీ అమ్మ అంటే ఎంతమందికి ఇష్టమో ఈ వీడియో కింద కామెంట్లో రాయండి. ఐ లవ్ మై మామ్ అని చెప్పేసి. అలాగే సెలబ్రిటీ వీడియోస్కి లైక్లు కొడతారు, సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఇలాంటి వీడియోస్ కదా లైక్ చేయాల్సింది, సబ్స్క్రైబ్ చేయాల్సింది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి రీచ్ అవుతుంది. వాళ్ళల్లో తల్లిదండ్రులను వదిలేసే వాళ్ళకి నలుగురికి రీచ్ అయిన వాళ్ళలో నలుగురు మారిన మీ వల్ల ఆ నలుగురు మారి ఆ 4 కుటుంబాలు మారుతాయి. గుర్తుపెట్టుకోండి.